నేను ఈరోజైతే మా భయ్యా మ్యారేజ్‌కైతే వచ్చేసాను మావ. ఇంక ఈ అన్న అయితే నాకు చాలా మంచి క్లోజు. అందుకే నేనైతే ఇంక బెంగుళూరు నుంచి అది పనిగా నెల్లూరుకైతే వచ్చాను ఈరోజు. ఇంక దీని గురించి తెలియాలంటే ఫుల్ వీడియో చూడండి. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఇంక ఈరోజైతే నేనైతే చూడండి మంచిగా రెడీ అయిపోయాను. ఇంక రోజు ఎట్ట పడితే అట్ట ఏసుకుంటాం క్లాతింగ్. బట్ ఈరోజు ఇంక ఈ రిసెప్షన్‌కైతే వచ్చేసాను. అందుకైతే నేనైతే ఇంక అది పనిగా ఈ బెంగుళూరు నుంచి వచ్చాను గదా! అందుకే ఇంగ సందలకాడే వచ్చేసాను కొంచెం. ముందే ఏదైనా వర్క్స్ ఉంటాయి. ఏదైనా సాయం చేద్దామనైతే వచ్చాను. బట్ ఈడకొచ్చి చూస్తే మొత్తం ఇంక అంతా అరేంజ్‌మెంట్సే కదా! ఇప్పుడంతా మొత్తం సెటిల్ అంటే వీళ్ళకిచ్చేస్తారు కదా! వర్కర్స్‌కి వాళ్ళే చేసుకుంటున్నారు. ఇంక సరే మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఏదైనా చిన్న హెల్ప్ కావాలంటే ఇక్కడికొచ్చేసాను స్మార్ట్ స్ట్రీట్‌కి. ఏదో షాంపూలు కావాలంటే. ఇంక మంచిగా అవన్నీ చేసుకొని ఇంకా చూడండి స్మార్ట్ స్ట్రీట్ అయితే అదిరిపోతుంది. రోజు రోజుకి నేను వచ్చి చూసినప్పుడల్లా స్మార్ట్ స్ట్రీట్స్ ఇంకా డెవలప్ చేస్తా ఉన్నారు. ఇంకా ఇంగ చూడండి అక్కడి నుంచయితే మంచి కన్వెన్షన్ హాల్ దగ్గరికైతే వచ్చేసాను చూడండి. ఇంగ చూడండి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను. సరిగ్గుంది మావయ్య. ఇంకలా వాళ్ళకిచ్చేసాక ఇంకా పెళ్ళికొడుకైతే రెడీ అయిపోతుందని జెప్పి అక్కడి నుంచయితే మేమైతే కొద్దిసేపయితే బయటికైతే ఎళ్ళిపోయాము. నేను మా కిరణ్ అన్న. కిరణ్ అన్న గూడా వాళ్ళ ద్వారానే పరిచయం నాకు. ఇంక అన్న అయితే చాలా మంచి అన్నయ్య. ఇంక మేమైతే బయటికెళ్ళిపోయాము ఏదన్నా తినేసొద్దామని. ఇంగలా తినేసొచ్చేలోపు ఇంక మళ్ళా అయితే ఇంకా ఏం అరేంజ్‌మెంట్స్ అయితే ఏం జరగలేదు. ఏందబ్బా అని జూస్తే ఇంకా రెడీ అవుతానే ఉన్నాడు పెళ్ళికొడుకు. ఈడైతే చూడండి పెళ్ళికొడుకు అల్లుడు అంటే మా అన్నోళ్ళ అల్లుడు. ఇంగ వాడు మంచిగున్నాడు. ఇంక చూడండి సెటప్ అయితే చూడండి మావ సరిగ్గా చూపిచ్చేస్తున్నాను చూడండి. ఎవరెవరైతే ఈ మ్యారేజు ఏదో పని వల్ల మిస్ అయ్యారో మన సబ్స్క్రైబర్స్‌లో అండ్ బయట వాళ్ళు గాని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గాని ఎవరెవరైతే మిస్ అయ్యారో మంచిగా చూసేయండి. ఇంగిక్కడ పెళ్ళిలో అయితే బాదం పాలు, పుచ్చకాయ జ్యూస్ అన్నీ అయితే రిపీటెడ్‌లీగా ఇస్తానే ఉన్నారు. సర్వీస్ అయితే సరిగ్గుంది ఇక్కడ గూడా. ఇంక మన భయ్యా అయితే రెడీ అయిపోయి బయటికైతే వచ్చేసాడు చూడండి. ఇంకలా అయితే స్టేజ్ మీదకైతే ఎళ్ళిపోతున్నాడు మా భయ్యా. మా భయ్యా కూడా మామూలుగా లేట్ చేయలేదు. ఇంక పెళ్లి కూతురు వాళ్ళు గూడా, మా వదిన వాళ్ళు గూడా ఇంకలా ఎళ్ళిపోతున్నారు. ఇంక స్టేజ్ మీదకి. బయటకైతే వచ్చేసారు రూమ్‌లో నుంచి. ఇంగలా ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్ళిపోతున్నారు చూడండి. ఇంకిద్దరు స్టేజ్ మీదకెళ్ళాక ఇంక రిసెప్షన్ అయితే స్టార్ట్ అవుద్ది. వీళ్ళు 7 అనుకున్నారు. 8 అయినా కూడా వీళ్ళైతే ఇంకా అలా లేట్‌గా ఉన్నారు. మా భయ్యా సగం లేట్ అయితే వాళ్ళు సగం లేటు అలా ఉండింది. కాపోతే వాళ్ళే ముందు రెడీ అయిపోయారు. మా భయ్యా బెల్ట్ ఇంట్లో మర్చిపోయొచ్చాడు. మళ్ళా అది తేవడానికెళ్ళి ఇదంతా డిలే అయిపోయింది. మా భయ్యా అయితే చూడండి పైన స్టేజ్ మీద సిగ్గుతో ఎలా తిరుగుతా ఉన్నాడో, కూర్చోలేక, నించోలేక అయితే ఉన్నారు. ఈ లోపల వాళ్ళు కూడా కొన్ని స్టిల్లులేసి ఫోటో అయితే తీసేసారు సెపరేట్‌గా. వాళ్ళిద్దరూ పైకెళ్ళిపోయారు చూడండి. మేమైతే కొంచెం దూరంగా వచ్చి నించునేసాము. ఇంకలా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చేస్తే, ఇంకలా మేమైతే స్టేజ్ మీదకైతే ఎళ్ళిపోయి మంచిగా ఫోటో దిగేసాము. ఇంక ఈ గ్యాప్‌లో అయితే మా వోళ్ళైతే చూడండి ఎంత ఎంజాయ్‌గా చేస్తున్నారో మా మమ్మీ ఇవి తెలుసు కదా మీకు లాస్ట్ వీడియోస్‌లో. ఇంగ చూడండి మంచిగా వచ్చేసాము. ఇంగ అక్కడి నుంచి అయితే ఫుడ్‌కైతే ఎళ్ళిపోతున్నాం మావ. ఈ గ్యాప్‌లో మా వోళ్ళైతే ఫ్యామిలీ ఫోటో అన్నట్టుగా ఈళ్ళైతే గ్రూప్ ఫోటో చేసుకున్నారు. వీళ్ళు బ్యాచ్ అంతా. ఇంకలా వాళ్ళ కోరిక ఎందుకు కాదనాలని చెప్పి ఇంక ఫోటోలైతే తీయేసాము. ఇంకేం చేస్తాం వాళ్ళు ఎప్పుడో అడిగేదే ఎప్పుడో ఒకసారి. ఇంక అది కూడా చేయలేకపోతే మనం ఎందుకు పిల్లలంగా చెప్పండి. ఇంగలా అక్కడి నుంచి అయితే ఫుడ్‌కైతే వచ్చేసాం. చూడండి మావ మంచిగా చపాతీ, వెజ్ బగారా రైసు, ఇంగ పన్నీర్ కర్రీ, ఇంకా బాదుషా అయితే పెట్టారు. ఇది ఫస్ట్ రౌండే మావ. ఇంకా రౌండ్‌లున్నాయి. ఇంగ సెకండ్ రౌండ్‌లో సాంబార్ రైసు, ఇంగ చూడండి మా వోడైతే ఈరోజు తింటాడు. నేను ఫ్రైడే తినను. ఇంగ తాలింపు చిప్స్ కూడా ఉన్నాయి. వాడు అందుకే మటను, చికెన్ నాకు ఊరిస్తా అయితే చూపించుకుంటా తింటున్నాడు. మా వోడు పొట్టోడు తెలిసిందే కదా మీకు. ఇంక పొట్టోడు చూడండి ఇంగ హ్యాపీగా తింటున్నాడు. నేనేమో సరేలే ఏదోటి ఇంగ మనం మన దైవం అన్నప్పుడు మనం తినకూడదు. ఇంకలా పెరుగన్నం థర్డ్ రౌండు. ఇంగ థర్డ్ రౌండ్‌లో పెరుగన్నం మంచిగా లాగిచ్చేసి చింతకాయ పచ్చడేసుకొని మళ్ళా ఇంకా ఫోర్త్, ఫిఫ్త్ రౌండ్‌లు కూడా ఉన్నాయి. అయి కూడా చూపిస్తా వెయిట్ చేయండి. అంత తొందర పడిపోబాకండి, ఎళ్ళిపోబాకండి. ఇంక మా అమ్మ అయితే చూడండి ఇంక వీడియో తీస్తున్నా అని చెప్పి అటు తిరిగేస్తుంది. ఏందో సిగ్గు అర్థం కాదు. ఇంకెప్పుడు వీడియో తీస్తా అన్నా కూడా ఒప్పుకోదు. ఇంకలా మా పెద్దాయన వచ్చేసాడు. ఇంక వాళ్ళతో మాట్లాడకుండా బిజీ అయిపోయారు. ఇంక తినేసి నేనైతే ఇంక చేయి కడుక్కొని ఇక్కడికొచ్చేసాను. చూడండి మా అందరూ ఎంత హ్యాపీగా తింటున్నారో. ఫుడ్ అయితే అదిరిపోయింది. మా భయ్యా ఫుడ్ కడుపు నింపేసాడు అందరికి. వచ్చినోళ్ళు ఎక్కడ రిగ్రెట్ అనేది లేదు. ఇంగలా అక్కడి నుంచి పక్కకొచ్చా చూడండి మావ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకో భయ్యా మనకి. ఈయన పెళ్లి అప్పుడు మళ్ళీ ఇంకో వ్లాగ్ చేద్దాము. ఇంక చూడండి మంచిగా అక్కడి నుంచి ఫ్రూట్స్ లాగిచ్చేసి ఒక ప్లేటు ఇంక కిల్లీ దగ్గరికి వచ్చేసాను. దారిలో వెళ్తానే 2, 3 కిల్లీలు జేబులో పెట్టేసుకున్నాను. చూపిస్తాను చూడండి మావ. ఇంక అవి పెట్టేసి మళ్ళా చేతిలో ఒకటి పెట్టుకుంటాం స్టైల్‌గా మనకు అలవాటే కదా అది. ఇంకేం చేస్తాం కిల్లీ ఇక్కడికి వచ్చినప్పుడే తింటాం. మళ్ళా బయట ఏం పెద్ద తినము. ఇంక చూడండి మళ్ళా ఇంక నెక్స్ట్ స్టెప్ ఉంది. ఇంక ఫిఫ్త్ ఫైనల్ స్టెప్ ఐస్ క్రీము. ఇంక ఐస్ క్రీమ్ ఆయన అటు పెడతా ఉంటే నాకు నోరు ఊరిపోతా ఉంది. ఎందుకంటే బటర్ స్కాచ్ మనకి ఫేవరెట్. చాక్లెట్, బటర్ స్కాచ్. ఇంక వెనిలా అయన్నీ మనం తినలేము. సప్ప బీట్ లాగా ఉంటది. ఇంక మనకు బటర్ స్కాచ్ ఒక స్కూప్ ఏపించుకొని తినేసాం. ఇంకా ఎక్కువ తిందామంటే కడుపులో ఖాళీ లేదు. ఇంక మళ్ళా చూడండి ఇంక రెస్పెక్ట్ అంటే ఇది మామ అసల. ఇంక వాళ్ళ బంధువుల్లో ఒక ఆయనకి కాలు బాగలేదని చెప్పి చూడండి వాళ్ళే కింద
కిందకొచ్చి మరీ ఫోటో తీపిచ్చుకున్నారు. అందుకే నాకు అన్నంతే గౌరవం అసల. ఇంకంతా కంప్లీట్ చేసుకొని ఆ భయ్యాకైతే బాయ్ జెప్పేసి ఇంక అన్న దగ్గర నుంచయితే ఇంక బయటికైతే వచ్చేస్తున్నాను చూడండి మావ. ఇంగలా వచ్చేటప్పుడైతే మనోడైతే మనకు కనిపిచ్చాడు. ఫస్ట్ నుంచి మనకి మంచిగా మాట్లాడుతా ఉన్నాడు ఈరోజు. ఇంక మనోడి పేరైతే శామ్యూల్ అంట. ఇంక మన అన్నోళ్ళ అక్క కొడుకంట వీడు. మనోడు వచ్చినప్పటి నుంచి భలే యాక్టివ్‌గా ఉన్నాడు. వీడు మీకేదో చెప్పాలంట అదైతే చూడండి గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంక భలే మాట్లాడతాడు గైస్ ఈడు. ఇంక అలా మనోడికి కూడా బాయ్ చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే బయటకైతే వచ్చేసాను చూడండి మామ. అసలు సాయంత్రం చూసిన దానికంటే ఇప్పుడైతే అదిరిపోతుంది. బయట డెకరేషన్ లైటింగ్ వేస్తేనే మన అసలు ఫంక్షన్స్ అనే అందంగా ఉండేది. ఇంకా చూడండి ఇంకా నెల్లూరులో అయితే నాకైతే నీరసించిపోతున్నాను మావ. ఎందుకంటే బెంగళూరు చాలా బెటర్ మావ ఎండలు. ఇక్కడ వాసిపోతుంది నాకైతే ఎండ 50 కొడుతుంది అసలు డిగ్రీసు. బెంగళూరులో నాకు ఉన్నప్పుడు లైటే ఎండ కానీ కొంచెం ఇసుగేసేది. అలా వెళ్తా స్వీట్ షాప్కి అయితే వచ్చేసాను మావ. మా అమ్మ అయితే ఫోన్ చేసి మనం అయితే మంచిగా తిన్నాం కదరా పెళ్ళికి వెళ్ళి ఇంకా స్నూపీకి పాలకోవా తీసుకొని రా అని చెప్పింది. సరే నవాపేట సెంటర్లో ఉండే పాలకోవా షాప్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను. అలా తీసుకొని వచ్చేసాను చూడండి మా పాలకోవా కంటే ముందు నేను వచ్చానండి మా స్నూపీకి అయితే మామూలు ఆనందంగా చూడండి. బండి సౌండ్ రాగానే ఇంక వాళ్ళ దగ్గర ఉండేది కూడా వచ్చేస్తుంది తాకు ఊపుకుంటా. ఈ ప్రేమ అసలు ఎప్పుడు నా జన్మలో ఇంకా మళ్ళీ దొరకదు మామ. నాకైతే చాలా అదృష్టవంతుడిని. మీ ఇంట్లో కూడా ఇలాంటి అదృష్టం ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో చేసుకొని కమెంట్ చేయండి మామ. ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వస్తాను. బాయ్ మామ.